నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఆయన కోటరీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. కానీ ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం తప్పించుకొని తిరుగుతున్నాడు. కానీ ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడంటే ఇప్పటి వరకు ఆయన పేరు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లు కానీ మిగతా స్కాముల్లో ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఇంతవరకు ఈయన పేరు కానీ ఈయన కుమారుడి పేరు కానీ ప్రస్తావన రాలేదు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఏమైందంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు ఎవరైతే ఉన్నారో సజ్జల భార్గవ్ రెడ్డి పేరైతే కనుక లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ఆ వసూళ్లు చేసినటువంటి బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ మనీగా మార్చడానికి వీళ్ళు తిరుపతి కేంద్రంగా బీమ్ స్పేసెస్ ఎల్ఎల్పి అనేటువంటి ఒక సంస్థను ప్రద్యున్మ అనేటువంటి ఒక వ్యక్తితో కలిసి మోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడైనటువంటి మోహిత్ రెడ్డి A39గా ఉన్నాడు ఈ కేసులో. వీళ్ళందరూ కలిసి ఒక సంస్థను స్థాపించి ఆ మనీ మొత్తం రూటింగ్ చేసినట్లు తెలుస్తూ ఉంది. ఈ మనీ రూటింగ్ అంటే ఏంటంటే బ్లాక్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ మనీగా మార్చడానికి ఈ సంస్థ ద్వారానే మనీ రూటింగ్ అయితే జరిగినట్లు విచారణలో బయటపడింది. ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారి కొడుకు పేరు బయటకు వచ్చిందో పరిగెత్తుకుంటా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టలే, ఆ కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి వాళ్ళు ఎవ్వరు అరెస్ట్ అయినా కూడా ఈయన ఇంత పర్సనల్గా తీసుకొని ఈయన ప్రెస్ మీట్ పెట్టలేదు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తాడంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఏమంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారి పేరుని ప్రస్తావిస్తూ ఆ ప్రద్యున్మ ఎవరైతే ఉన్నారో ఆ ప్రద్యున్మ అనే ఆయనంట అప్పుడెప్పుడో ఆ కాలంలో ఎప్పుడో స్టూడియో ఎన్లో డైరెక్టర్గా పనిచేశాడంట. కాబట్టి ఆయనకు సంబంధం ఉంటుంది కానీ మాకేం సంబంధం అంటాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడో మనకు అర్థం కాలేదు. మనీ రూటింగ్ జరిగింది స్టూడియో ఎన్లో కాదు, స్టూడియో ఎన్ ఎప్పుడో అమ్మేశారు. ఆ స్టూడియో ఎన్కు సంబంధించి ఆయన ఎప్పుడో డైరెక్టర్గా పనిచేశాడంట. కాబట్టి ఆయన పేరు చేర్చారు. ఆ సంస్థకు జూనియర్ ఎన్టీఆర్ గారు మామగారైనటువంటి నార్నె శ్రీనివాసరావు గారి పేరు తీసుకొని వచ్చి టాపిక్ డైవర్షన్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు వచ్చి ఏమంటాడు, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని వీళ్ళే తిట్టించారు. జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కక్షతో ఇప్పుడు వీళ్ళు ఈ లిక్కర్ కుంభకోణంలో నా కొడుకుని ఇరికించారని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. సో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ పోయి చేశారని స్కోపే లేదు. అది అరైజ్ దాని మీద ఏదో యాక్టివిటీ జరిగిపోయింది, ఎవరు పోయి చేశారని స్కోపే లేదు. అయినా సరే వేశారు కాబట్టి దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. రెండవ పాయింట్, ఈ ప్రద్యుమ్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ప్రద్యున్మ అంటే ఎవరంటే ఆ బీమ్ ఎల్ఎల్పి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి సంబంధించి మన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు భార్గవ్ రెడ్డి గారితో డైరెక్టర్గా ఉన్నారంట. పొద్దున ఆయన పేరు కూడా బయటకు వచ్చింది. చాలా కాలం పాటు ఎవరు బయట ప్రపంచం అంటే స్టూడియో ఎన్ డైరెక్టర్గా స్టూడియో ఎన్ తెలుగు ఛానల్ టీవీ న్యూస్ ఛానల్ దాంట్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, యాక్టివ్ డైరెక్టర్స్, వన్ ఆఫ్ ద డైరెక్టరు ఆ కంపెనీని ఎప్పుడో అమ్మేశారు. ఆ మాట కూడా ఈయనే చెప్తాడు. మళ్ళీ వాళ్ళ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు? అప్ టు 14 వరకు 12 వరకు ఎప్పుడో ఉన్నట్టున్నారు. తర్వాత వాళ్ళు అమ్మేసినట్టున్నారు. ఆ స్టూడియో ఛానల్ ఎవరు ప్రమోట్ చేశారనేది కూడా దాదాపు అందరికీ తెలుసు. బయట మీడియా సర్కిల్స్లో తెలుసు, బయట కూడా చాలా మందికి తెలిసి ఉంటుంది. నారా లోకేష్ చేశారని. నార్నె శ్రీనివాసరావు, ప్రద్యుమ్న అనేవాళ్ళు ఇచ్చేస్తే నార్నె శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా, ప్రద్యుమ్న నార్నె శ్రీనివాసరావు ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్ గారి మామగారైనటువంటి నార్నె శ్రీనివాసరావు ప్రధాన ప్రమోటర్గా, ప్రద్యున్మ అనేటువంటి వ్యక్తి డైరెక్టర్గా స్టూడియో ఎన్ అనేటువంటి ఒక మీడియా సంస్థ నడిచేది, దాన్ని అమ్మేశారు. అమ్మేసినా కూడా ఇప్పుడు బీరకాయ సంబంధం తీసుకొని వచ్చి ఎన్టీఆర్ గారి మామగారికి ఈ లిక్కర్ కుంభకోణంలో పేరు బయటకు వచ్చినటువంటి వ్యక్తికి లింక్ చేసి ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కాంగ్రెస్లో పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ చేసేటువంటి కుంభకోణాలకంతా జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉంటుందా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కున్నటువంటి 32 కేసులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈయన ప్రమేయం కూడా ఉందని చెప్తే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. అప్పుడు ఎప్పుడో పనిచేశాడని చెప్పి ఆ పేరు తీసుకొని వచ్చి ఆ లిక్కర్ కుంభకోణంలో ఈయన కొడుకు పేరు వచ్చేటప్పటికి ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈయన ఇప్పుడైతే కొత్త డ్రామాకు తెర తీశాడు. స్టూడియో ఎన్ ఛానల్ మొదలైంది.
అంటే ఎవరికైనా క్లోజ్నెస్ అంటే వాళ్ళకు ఉండాలి సంబంధించిన ఆధారాలు. సో ఏమంటున్నాడు, సో ఎవరికైనా ప్రద్యున్మ అనేటువంటి వ్యక్తితో ఎవరికైనా క్లోజ్నెస్ ఉంటే అది వాళ్ళకు ఉండాలా, జూనియర్ ఎన్టీఆర్ గారి మామకో లేకపోతే నారా లోకేష్ గారికో ఉండాలి, కానీ నా కొడుకేం సంబంధం అని చెప్పి అడ్డంగా బుక్ అయిపోయినా కూడా దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటి వరకు తప్పించుకొని తిరుగుతున్నటువంటి ఈ సజ్జల అండ్ కో ఎవరైతే ఉన్నారో, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వాళ్ళ కుమారుడు కావచ్చు, వాళ్ళు సోషల్ మీడియా కేసుల్లో అయితే కనుక వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకోగలిగారు, కానీ ఈ కేసులో బుక్ అయినటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికే బెయిల్ రాలేదు. ఈ కేసులో కనుక కొడుకు ఇరుక్కుంటే ఇక బెయిల్ కాదు కదా, బయటకు వచ్చేటువంటి పరిస్థితే లేదని గమనించినటువంటి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పరిగెత్తుకుంటా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ గారి మామ పేరు ప్రస్తావించి ఆ టాపిక్ మొత్తం డైవర్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రేపు పొద్దున సజ్జల భార్గవ్ అరెస్ట్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఉన్నటువంటి కోపంతోనే ఈ లిక్కర్ కుంభకోణంలో తన కొడుకుని ఇరికించాడు అని చెబుతాడు. కాబట్టి ఈ టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్ దానికి చెల్లుచీటు పడిపోయింది. జనాలకు తెలుసు లిక్కర్ కుంభకోణం ఎవరు చేశారు, ఆల్రెడీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కునింది ఎవరు, అంతిమ లబ్ధిదారుడు ఎవరో కూడా తెలుసును. కేవలం ఆధారాల కోసమే వాళ్ళు వేట మొదలుపెట్టారు. సో ఆల్రెడీ అంతిమ లబ్ధిదారుణ్ణి అరెస్టు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతూ ఉందనేటువంటి వార్త కూడా రాజకీయ వర్గాల్లో అయితే వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే అరెస్టు కాబోతున్నారు అని చెప్పి ఈయన నోటితోనే ఒకసారి ప్రెస్ మీట్లో కూడా చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ వీళ్ళ కొడుకు ఇరుక్కునే లోపల పరిగెత్తుకుంటా వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అదే ఎవరైనా కార్యకర్త కానీ నాయకులు కానీ అరెస్ట్ అయితే కనీసం పట్టించుకునేవాడు కూడా కాదు. ఇప్పుడు వాళ్ళ కొడుకు ఈ కేసుకు సంబంధించి ఆయన పేరు బయటకు వచ్చే లోపల కొడుకును కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రెస్ మీట్ పెట్టి టాపిక్ డైవర్ట్ చేయడం కోసము ఎప్పుడో అమ్మేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో దాని ప్రస్తావన చేసి బోడిగుండుకు మోకాళ్ళకు లింక్ చేసినట్లు ఈయనైతే ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సో చూద్దాం మరి ఈ కేసులో సజ్జల భార్గవ్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారా లేదా అని తెలియాలంటే వేచి చూడాల్సింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.